అయినా వాడు ఇంటెలిజెంట్ ఏమైనా హ్యాండ్ పట్టుకోవాలి, జరపాలి, మన పని చేయాలి. బుక్క ఇవన్నీ అస్సలు వర్కౌట్ కావు. ఎందుకు వర్కౌట్ కావో 4 రీజన్స్ చెప్తా. మీ బాడీని యూజ్ చేసి ఒక ఇంటెన్స్ ఫోర్స్ ఎలా జనరేట్ చేయాలో మీకు తెలియదు. అలా జనరేట్ చేయాలంటే ఏం కావాలి? స్ట్రెంగ్త్, ఫామ్, స్పీడ్. సో మనం ఎప్పుడు దీనిపైన వర్కే చేయలేము. అసలు చాలా మందికి అసలు బేసిక్ ఫంక్షనల్ స్ట్రెంత్ ఉండదు. నిజం చెప్పాలంటే ఇంట్లో మన అమ్మ నాన్నకున్న ఫంక్షనల్ స్ట్రెంత్ మనకు సగం కూడా ఉండదు. ఉట్టిగానే ఆల్ఫా బాయ్, బీటా గర్ల్ అని పేజీల మీద ట్యాగ్లు వేసుకుంటారు. ఫైట్కి మెయిన్ కావాల్సింది ఫుల్ బాడీ కోఆర్డినేషన్. బొక్క ఇదైతే చాలా మందికి అసలు లేనే లేదు. అందరికని చెప్తలేను. ఇంతకుముందు చెప్పిన క్వాలిటీస్లో మీ దగ్గర ఏ క్వాలిటీ లేకపోతే ఇక మెంటల్ టఫ్నెస్ కష్టం అనుకోండి. టీచర్స్ కొడితేనే మనం తట్టుకోలేక పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. మామ ఇన్ని బొక్కలు మన లోపల పెట్టుకొని మనం చాలా కాన్ఫిడెంట్గా ఆర్టిస్ట్ని బ్లేమ్ చేసి పడుతాం. మార్షల్ ఆర్ట్స్ అనేది బ్యూటిఫుల్ సైన్స్ మామ. ఆ సైన్స్ ని దగ్గర లేదనుకో ఎంత దమ్మున్నా సత్తా ఉన్నా దేనికి పనికిరాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫైట్ చేయాలంటే మీకు ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇవి ఉంటేనే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మనం చదువుకున్న వాళ్ళం మామ. ఎరుపు మాటలు మాట్లాడొద్దు. బీ ప్రాక్టికల్, సైంటిఫికల్, లాజికల్. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ ఫర్ నౌ.